టీ20 వరల్డ్ కప్లో కెనడా బోనీ కొట్టింది భయ్య. శుక్రవారం ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీం అంతా రాణించి 12 రన్స్ తేడాతో గెలిచింది భయ్య. విశేషం ఏంటంటే టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే కెనడాకి ఇది ఫస్ట్ విజయం. ఈ మ్యాచ్ విన్ అయ్యాక కెనడా పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్కి వచ్చింది భయ్య. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లో 7 వికెట్లకి 137 పరుగులు చేసింది భయ్య. కెనడా బ్యాట్స్మెన్లో నికోలస్ కిట్టన్ 35 బాల్స్లో 49 రన్స్ చేశాడు భయ్య. ఇందులో 3 4లు 2 6లు భయ్య. పాపం భయ్యాకు 1 రన్ తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయింది. శ్రేయస్ మువ్వో 36 బాల్స్లో 37 రన్స్ చేశాడు. ఇందులో 3 4లు ఉన్నాయి. వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడారు భయ్య. మిగతా బ్యాట్స్మెన్లు మాత్రం ఫెయిల్ అయ్యారు. ఐర్లాండ్ బౌలర్లో యంగ్, మెక్కార్తీ 2 వికెట్లు తీశారు భయ్య. మార్క్ అడైర్, గారెత్ డాలని తలో వికెట్ తీశారు. ఆ తర్వాత చేజింగ్ దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లో 7 వికెట్స్కి 125 రన్స్ చేసి ఓడిపోయింది భయ్య. ఐర్లాండ్ బ్యాట్స్మెన్లో జియోట్ డాక్రెల్ 22 బాల్స్లో 29 రన్స్ చేశాడు. మార్క్ అడైర్ 24 బాల్స్లో 34 రన్స్ చేశాడు. ఇందులో 3 4లు 1 6 ఉంది. కెనడా బౌలర్లో డిలన్ హెరైడ్ 18 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. జెర్మీ గోర్డన్ 2 వికెట్స్ తీసి 16 రన్స్ ఇచ్చాడు. జునైద్ సిద్దికి, సాద్ బిన్ జాఫర్లకు తలో వికెట్ వచ్చింది. లాస్ట్ ఓవర్లో ఐర్లాండ్ గెలాలంటే 17 రన్స్ చేయాలి భయ్య. ఆ ఓవర్ జెర్మీ గోర్డన్ మంచి ఓవర్ వేశాడు. టీంకి విజయాన్ని అందించాడు. ఆ ఓవర్లో సెకండ్ బాల్స్కే మార్క్ అడైర్ని క్యాచ్ అవుట్ చేసిన జెర్మీ గోర్డన్ తర్వాత 4 బాల్స్లో 1 బౌండరీ కూడా ఇవ్వకుండా 4 పరుగులు ఇచ్చాడు. దీంతో కెనడా సంచలన విజయం సాధించింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.